హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: బోలెడు తప్పులు పుట్టెడు అప్పులు, వందేళ్ల విధ్వంసం వెయ్యేండ్లకు సరిపడ సంపద, బారాస పాలన నిర్వాహికమే, రైతు బంధులో 3,000 కోట్లు అనర్హులకు ఇచ్చారు, అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాది, నిధుల కొరత వల్లే గ్యారంటీల అమలు ఆలస్యం, శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తాం, ఇప్పుడు ఇస్తేనో 10,000, అప్పుడు ఇస్తే 15,000 అని చెప్పిండ్రు. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక మళ్ళా గత పాలకులు చేసిన తప్పులే అని చూపెట్టడం తప్ప అన్నదాతలకు ఇప్పటి వరకు రైతు భరోసా కింద రైతులను ఆదుకునే ఆలోచనలో లేనిది రాష్ట్ర ప్రభుత్వం. ఇదేనా మీరు ఇచ్చిన హామీలు? అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశాల్లో మీడియా విలేకరు అడిగితే మీరు ఎలా ఈ హామీలను అమలు చేస్తారంటే, మాకు ఒక ప్రణాళిక ఉంది, మేము చేయగలుగుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో మాట తప్పి గత పాలకులు చేసిన 10 ఏళ్ల విధ్వంసం వల్ల మేము ఆలస్యం అవుతుందని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? రైతన్నల బాధను చూసైనా మీరు రైతు భరోసా అమలు చేయలేకపోతున్నారు. వానాకాలం పంట ఇప్పటి వరకు రైతు భరోసా అందరినీ రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. మరి ఇప్పుడు ఎండాకాలం కూడా పూర్తయి మళ్ళా పంట నాటేసుకునే కాలం వచ్చినా కూడా ఇప్పటి వరకు మీరు రైతు భరోసా ఇవ్వక తప్పుడు ఆరోపణలు చేస్తూ గత పాలకుల మీదనే బురద జల్లడం తప్ప మీరు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. ఇదేనా మీ పాలన? ప్రాణాలు పోతున్నా ఊరుకోవాలా? సామాన్యుల్ని కష్టపెడితే ఎవరిని వదలం. అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖులకు సీఎం స్పష్టత. బాలుని పరామర్శించకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్య. అరెస్టు వేళ పోలీసులతో సీఎం హీరో దురుసుగా ప్రవర్తించాడని వెల్లడి. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రాణం పోతే మేము దాన్ని సమర్థిస్తలేం. కానీ మీకు ప్రజల పక్షాన చిత్తశుద్ధి ఉంటే మీరు మన అల్లు అర్జున్ గారు వచ్చిన రోజు బెనిఫిట్ షోలకు మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చిళ్ళు? పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఆడికి ఎట్లా అయినా అల్లు అర్జున్ గారు వస్తారని మీరు స్పెషల్ పోలీసులను పెట్టలేకపోయారు. అక్కడ బందోబస్తు సరిగా చేయలేక ప్రభుత్వం విఫలమయ్యే కారణంగా అక్కడ రేవతి గారు చనిపోవడం జరిగింది. మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చిళ్ళు? పర్మిషన్ ఇచ్చి కూడా తగిన సదుపాయాలు చేయలేక అక్కడ ఒక నిండు ప్రాణం పోయింది. కానీ ఇప్పుడు ఏమంటారంటే, ఒక ప్రాణం పోతే మేము అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం తప్ప అంటున్నారు. ఓకే, దీన్ని సమర్థిస్తలేం. కానీ మీరు తెల్లారే అరెస్ట్ చేయాలి కదా. కానీ 7 రోజుల తర్వాత చేసిల్లంటే మీకు ఎంతటి తెలంగాణ ప్రజల పక్షాన చిత్తశుద్ధి ఉందని తెలుస్తుంది. అంటే రేవతి గారు చనిపోయిన 7 రోజులకు మీకు అల్లు అర్జున్ గారు చేసింది ఇది సరైన పద్ధతి కాదని తెలిసిందా? అదే తెల్లారి అరెస్ట్ చేస్తే మీరు కక్షపూరితమైన అరెస్ట్ కాదని అనుకుంటున్నారు ప్రజలు. రైతు బంధును యథాతథంగా కొనసాగించాలి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను బయట పెట్టాలి. శాసనసభలో రైతు భరోసాపై చర్చలో కేటీఆర్. రైతు బంధును గత పాలకులు ఇచ్చిన విధంగానే యథాతథంగా కొనసాగించాలని మాజీ మంత్రి కేటీఆర్ గారు అనడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతు బంధుకు సరైన ప్రణాళిక లేదు. ఇంకా ఎప్పుడు మేము సరైన ప్రణాళిక రైతుల దగ్గర నుండి తీసుకుంటానని కూడా సంవత్సరం దాటుతుంది. కానీ ఇప్పటి వరకు మీకు దాని మీద సరైన నివేదిక లేక ఇంకెప్పుడు రైతు బంధు వేస్తారు? 10 ఎకరాల లోపల వేస్తారా? గత ప్రభుత్వం కొనసాగించినట్టే కొనసాగిస్తారంటే మీరు ఇప్పటి వరకు దాని మీద వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఏంది అంటే రైతులను గాలికి వదిలేసి రైతుల బాధను మీరు పట్టించుకొని ప్రభుత్వం ఎందుకు? ఇప్పటి వరకు రైతు బంధు 10 ఎకరాల్లోకి ఇస్తామని కూడా స్వచ్ఛత ఇవ్వలేకపోతున్నారు. ఇదేనా మీ పాలన? ఏప్రిల్ 23 నుంచి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్. ఏప్రిల్ 23 నుండి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ మరి జూన్ 2న ఫలితాలు వెల్లడిస్తారు. ఒక్క ఊరిలో 100% రుణమాఫీ అయినా రాజీనామా చేస్తా. ఏ ఊర్లో నిరూపించిన రాజకీయ సన్యాసం. 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తాం. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట. చరణ మాఫీతో మొత్తం అయినట్టు పోజులు. 550 కోట్లతో పత్రికలో ప్రకటనలు ఇచ్చి గంపలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మంత్రులు కోమటిరెడ్డి జూపల్లికి గట్టి కౌంటర్. మీరు రైతు బంధు 3 పంటలకు ఇస్తారా లేక 2 పంటలకు ఇస్తారా? ఏదైనా స్పష్టత రావాలి. సర్కార్ ఎకరానికి 17,500 బాకీ పడింది. స్థానిక ఎన్నికల్లో బురిడి కొట్టించేదానికే సంక్రాంతికి రైతు భరోసా అన్నట్టు. అంటే మీరు 3 పంటలకు రైతు భరోసా ఇస్తారా లేక 2 పంటలకు ఇస్తారా? మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటి వరకు దానిపై క్లారిటీ లేదు. 100% రుణమాఫీ అయిందని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ ఊర్లో కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు అమలు కాలేదు. ఒకవేళ అమలైన
కరెక్ట్ మీరు నిరూపిస్తే కేటీఆర్ గారు మరియు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేపిస్తా అని కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేకి కానీ మంత్రులకు కానీ కరెక్ట్ గైడ్ లేదు. ఎందుకంటే ఓ ఎమ్మెల్యే 70% అయిందంటారు, ఓ ఎమ్మెల్యే 100% అయిందంటారు. ఇది ఏంది? సీఎం గారు 100% రైతు రుణమాఫీ అయిందని చెప్పడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీ ఎమ్మెల్యేలు మంత్రులకే సరైన నివేదిక లేకపోవడం, ఇది తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ ఒక అనుమానాస్పదంలో ఉంచడం జరుగుతుంది. ఇదేనా మీ పాలన? దయచేసి ఇప్పటికైనా రైతు బంధు, రైతు రుణమాఫీ చేయాలని ఆర్కే న్యూస్ తరఫున కోరడం జరుగుతుంది. రాజధాని నడి ఒడ్డున బిగ్ స్కెచ్ 660 కోట్ల విలువైన 5 ఎకరాల సర్కార్ భూమి కబ్జా. రాజధాని నడి ఒడ్డున 660 కోట్ల 5 ఎకరాల భూమిని కబ్జా చేసే పరిస్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ హయాంలో 2 సార్లు ఇదే పని చేస్తే కేసీఆర్ గారు దీన్ని ఆపిల్లు. ఏంటంటే 600 కోట్ల ప్రభుత్వ భూమిని ఇలా దొంగతనంగా చేసుకోవద్దని ఆపడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 660 కోట్ల కబ్జాకు గురవుతుందని నిఘా వర్గాలు చెప్పడం జరుగుతుంది. దీని మీద మన సర్కార్ దృష్టి సాధించి దీన్ని ఆపాలని కోరడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.